వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జీకేకి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకుందాం. మామూలుగా జీకే డిఎస్సిలో ఒక 10 మార్కులు వస్తుంది అండ్ సిఏ కరెంట్ అఫైర్స్ ఈ రెండు కలిపి 10 మార్కులకు రావడం జరుగుతుంది. అలాగే ఒక డిఎస్ఏ కాకుండా గురుకుల కావచ్చు, తర్వాత నెక్స్ట్ మోడల్ స్కూల్ కావచ్చు, టీజీపీఎస్సి కావచ్చు, ఏవైనా అంశాలన్నీ కూడా సేమ్గానే ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి జీకేకి సంబంధించి అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఒక 10 టాపిక్స్ తెలుసుకుందాం. ఒక జీకే అండ్ కరెంట్ అఫైర్స్ తెలుసుకున్న తర్వాత పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, తర్వాత ఇంకా వేరే సబ్జెక్ట్ సంబంధించినటువంటి అంశాలు తెలుసుకుందాం. మనకు జీకేలో ఏ పాయింట్ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది మనకు తెలియదు. ఉదాహరణకు మనకు డిఎస్సిలో ఒక 10 మార్కులు మాత్రమే ఉంది కాబట్టి చాలా తక్కువ బిట్స్, ఒక 20 బిట్లు వస్తాయి. 20 బిట్లలో కరెంట్ అఫైర్స్ కొన్ని వస్తాయి, స్టాక్ జీకేకి సంబంధించి కొన్ని వస్తాయి. అదే గురుకుల అనేటువంటి పేపర్ ఉందనుకో 100 మార్కులకు సంబంధించి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటప్పుడు మనకు ఎన్ని అంశాలు ఉన్నాయి? జీకేలో సుమారు ఒక 100 కంటే ఎక్కువనే అంశాలు మనకున్నాయి. స్టాక్ జీకే పరంగా కావచ్చు, కరెంట్ అఫైర్స్ అంటే ఒక సముద్రమదిగా అన్ని అంశాలు చదువుకోవాల్సి ఉంటుంది. కాబట్టి జీకేలో కొన్ని అంశాలు మనం తెలుసుకుందాం. ఆ స్టాక్ జీకే అనేది ఎప్పుడు మారదు. కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఏవైనా అంశాలు వస్తే అవి మారుతుంటాయి. కాబట్టి ఇక్కడ స్టాక్ జీకేకి సంబంధించినటువంటి ఒక జాతీయ చిహ్నాలు అనేటువంటి ఒక టాపిక్ మనం తెలుసుకుందాం. ఈ జాతీయ అంశాలకు సంబంధించినటువంటి అంశాలు తీసుకుంటే కనుక దీంట్లో జాతీయ చిహ్నాల్లో మొదలుగా జాతీయ చిహ్నం గురించి తెలుసుకుందాం. దీన్ని మనం నేషనల్ ఎంబ్లమ్ అని అంటాం. జాతీయ చిహ్నం అంటే ల్యాండ్ క్యాపిటల్. మన భారత జాతీయ చిహ్నం ఏమిటి అని ప్రశ్నకు సమాధానం. దీన్ని మనం ఏమని చెప్తామంటే లయన్ క్యాపిటల్ అంటాం. అంటే ఒక పీఠంపై 4 దిక్కులకు ముఖం చేసి నిలబడిన చిహ్నాలు, అంటే ఈ సింహ తలాటం అని అంటాం మనం. 4 సింహాలు 4 దిక్కులుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క సింహంగా కూర్చొని ఉంటుంది. మరి మనకు చూడడానికి మాత్రం 3 మాత్రమే కనిపిస్తాయి. దీని లయన్ క్యాపిటల్ మన భారతదేశ చిహ్నం. మరి జాతీయ చిహ్నాన్ని ఎప్పుడు అధికారిక చిహ్నంగా గుర్తించారు? ఇది ఇంపార్టెంట్ సంబంధించినటువంటి ప్రశ్న. మరి జాతీయ చిహ్నానికి సంబంధించి ఎప్పుడు అధికారిక చిహ్నాన్ని గుర్తించారంటే 26 జనవరి 1950. అంటే మన భారత రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్నాం. మనం ఎప్పటి నుంచి అమలుపరుచుకున్నామో అప్పటి నుంచి మనకు ఇది జాతీయ చిహ్నాన్ని అధికారికంగా గుర్తించారు, జాతీయ చిహ్నంగా గుర్తించడం జరిగింది. మరి ఈ చిహ్నం ఎక్కడి నుంచి గ్రహించారు? ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సారనాథ్లోని అశోకుని ధర్మస్తూపం నందు గల 4 సింహాలు గల తలాటం నుండి గ్రహించడం జరిగింది. 4 సింహాలు ఉన్నటువంటి ఆ తలాటం నుంచి ఈ మనకు కనిపించేటువంటి 3 సింహాలు, కానీ మొత్తంగా 4 సింహాలు ఉంటాయి. ఆ విధంగా జాతీయ చిహ్నంగా తీసుకోవడం జరిగింది. ఈ చిహ్నాన్ని స్థానికంగా ఏమని పిలుస్తారు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మామూలుగా ఏమని పిలుస్తారంటే దమేక్ అని పిలవడం జరుగుతుంది. ఈ క్రింది వాటిలో దమేక్ అనేటువంటిది దేనికి సంబంధించి అని మనకు ప్రశ్న వస్తే దమేక్ అనేటువంటి పదమే కొత్తగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కొన్ని కొత్త అంశాలు మనం తెలుసుకోవాలి. ఈ జాతీయ చిహ్నాన్ని మనం ఏమని పిలుస్తారు? స్థానికంగా ఏమని పిలుస్తారంటే దమేక్ అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ 4 సింహాల తలలు దేనికి ప్రతీకలు? 4 సింహాలు ఉన్నాయి కదా, ఈ 4 సింహాలు మరి దేనికి ప్రతీకలు అంటే 1 శక్తికి, 2 గౌరవం, ధైర్యం, విశ్వాసం అనేటువంటి ఈ 4 ప్రతీకలుగా మనకు 4 సింహాలు జాతీయ చిహ్నం ఉంది. మరి ఈ చిహ్నం అనేటువంటిది దేనిపై ఉంటుంది? ఒక బోర్లించినటువంటి లోటస్ ఆకారం గల పీఠంపై. బోర్లించినటువంటి లోటస్ అంటే తామరపు. ఆ తామరపు మామూలుగా ఎట్లా ఉంటుందో బోర్లించినటువంటి లోటస్ ఆకారం గల పీఠంపై ఈ చిహ్నం ఉంటుంది. మరి పీఠంపై ఉండేటువంటి చిహ్నాలు ఏమేమి ఉన్నాయి? అసలు మనకు మామూలుగా 3 సింహాలు అంటాం, 4 సింహాలు ఉంటే మనం 3 సింహాలు అంటాం. అయితే ఈ పీఠంపై ఉన్నటువంటి చిహ్నాలు ఏమున్నాయంటే పీఠం క్రింది భాగం మధ్యలో ధర్మచక్రం ఉంటుంది. మనం మళ్ళీ పరిశీలిద్దాం. ధర్మచక్రం ఉంటుంది. దాని కుడివైపు నిల్చున్న ఎద్దు ఉంటుంది. ఏ వైపు ఉంటుంది?
కుడివైపు నిల్చున్న ఎద్దు ఉంటుంది. ఎడమవైపు పరిగెడుతున్న గుర్రం ఉంటుంది. వెనుక వైపు ఏనుగు, సింహం ఉన్నాయి. ఇవి గుర్తుంచుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. జాతీయ చిహ్నానికి సంబంధించి కుడివైపు ఏముంటుంది, ఎడమవైపు ఏముంటుంది, వెనుక వైపు ఏమేమి ఉంటాయనేటువంటి ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా పీఠంపై ఉండే వివిధ జంతువుల చిత్రాలు దేనికి ప్రతీకలు? పీఠంపై ఉండేటువంటి జంతువులు చిత్రాలు దేనికి ప్రతీకలు అంటే సింహం రాజసానికి, నీతికి. సింహం మామూలుగా సింహంలా ఉన్నాడు అంటారు కదా, అది ఏంటంటే అది రాజసం అంటారు. రాజసానికి, నీతికి ప్రతీక. వృషభం అంటే ఎద్దు, ఇది శ్రమకు, స్థిరత్వానికి. తర్వాత ఏనుగు బలానికి మరియు దృఢత్వానికి ప్రతీక. గుర్రమేమో ఉత్సాహం, వేగానికి, తర్వాత నమ్మకానికి ప్రతీక. ఇది ఒక్కొక్క జంతువు తీసుకుంటే ఈ జంతువు దేనికి ప్రతీక అనేటువంటి ప్రశ్న కూడా మనకు అడగొచ్చు. ఇక తర్వాత ఈ పీఠం పైభాగంలో ఏ భాషలో సత్యమేవ జయతే అని రాయబడి ఉంటుంది? ఇది కూడా డిఎస్సిలో చాలాసార్లు వచ్చినటువంటి ప్రశ్న. సత్యమేవ జయతే అనేటువంటిది ఏ భాషలో రాయబడి ఉంటుందంటే దేవనాగరి లిపి. ఇది హిందీకి మాతృలిపి అన్నటువంటి దేవనాగరి లిపి. మామూలు ఒక్కసారి సింహాన్ని చూడండి. ఈ మనకు కనిపించేటువంటి 3 సింహాలు, వెనుక వైపు కూడా ఒక సింహం ఉంటుంది. మనకు దానికి ఏ విధంగా ఎద్దు, తర్వాత గుర్రం ఏ విధంగా ఉన్న, ఇంకా అటు సైడ్ చూస్తే మనకు ఏనుగు, సింహం లాంటివి కనబడతాయి. ఇది బోర్లించినటువంటి లోటస్, ఇక తామర పువ్వు, ఇది బోర్లించినటువంటి లోటస్ ఇది. ఇక తర్వాత సత్యమేవ జయతే అనే వాక్యం అథర్వణ వేదానికి చెందిన ఉపనిషత్తు నుంచి గ్రహించారు. అథర్వణ వేదానికి చెందిన ఉపనిషత్తు నుంచి గ్రహించారు. దేని నుంచి గ్రహించారంటే ముండకోపనిషత్తు, దీన్నే మాండుకోపనిషత్తు అని కూడా అంటారు. సత్యమేవ జయతే అనే వాక్యం ఏ ఉపనిషత్తు నుంచి తీసుకోవడం జరిగిందంటే మాండుకోపనిషత్తు. ఇది కూడా ఇంతకుముందు డిఎస్సిలో వచ్చింది. గౌతమ బుద్ధుడు తన శిష్యులకు తొలి సందేశం చేసిన పవిత్ర స్థలం గుర్తుగా అశోకుడు క్రీస్తు పూర్వం 242-232 మధ్య సారనాథ్ వద్ద ధర్మస్తూపాన్ని నిర్మించారు. ఎవరు నిర్మించారు మరి? అశోకుడు నిర్మించారు. భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చింది ఎవరు అంటే హెచ్వి కామత్. ఇది మనకు జాతీయ చిహ్నానికి సంబంధించినటువంటి ప్రశ్నలు. దీనికి సంబంధించి ఎప్పుడు తీసుకున్నారు అంటే ఏ సంవత్సరం జాతీయ చిహ్నంగా గుర్తించబడింది, దాంట్లో ఉన్నటువంటి జంతువులు ఏంటి, అది ప్రతీక ఏంటి, అది ఎక్కడి నుంచి గ్రహించబడింది, ఎవరు దాన్ని స్థాపితం చేశారనేటువంటి దానికి సంబంధించి. ఇక తర్వాత జాతీయ పతాకం. జాతీయ పతాకానికి సంబంధించి మన జాతీయ పతాకంలో ఎన్ని రంగులు ఉంటాయి? 3 రంగులు ఉంటాయి. దీన్ని మనం త్రివర్ణ పతాకం అని అంటాం. ఇది పింగళి వెంకయ్య గారికి సంబంధించి, దీన్ని పోస్టర్ స్టాంప్కి సంబంధించి 2009లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి జాతీయ పతాకాన్ని రూపకర్త ఎవరు? పింగళి వెంకయ్య. దీని యొక్క రూపకర్త ఎవరు? పింగళి వెంకయ్య. ఆంధ్రప్రదేశ్ చెందిన కృష్ణా జిల్లా బట్ల పెనుమర్రు అనేటువంటి గ్రామానికి చెందినటువంటి వారు పింగళి వెంకయ్య. తొలిసారిగా ఏ సంవత్సరంలో విజయవాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చెందిన పింగళి వెంకయ్య గారు రూపొందించిన జాతీయ పతాకాన్ని ప్రదర్శించారంటే 1921 సంవత్సరంలో. ఎక్కడ? విజయవాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం. ఈ కాంగ్రెస్ సమావేశం సందర్భంగా అక్కడ 1921లో ప్రదర్శించడం జరిగింది. ఇది కూడా క్వశ్చన్ అడుగుతుండొచ్చు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య. జాతీయ పతాకాన్ని ఎక్కడ అంటే విజయవాడ. ఎప్పుడు అంటే 1921. ఇవి ప్రశ్నలు. ఇక తర్వాత ఎవరు ఈ పతాకాన్ని కొన్ని మార్పులు చేసి ఆమోదించారు అంటే పింగళి వెంకయ్య రూపొందించినటువంటి పతాకాన్ని కొన్ని మార్పులు చేసినటువంటి ఎవరు అంటే మహాత్మా గాంధీ. జాతీయ పతాకం పొడవు, వెడల్పు నిష్పత్తి ఎంత? ఇది కూడా డిఎస్సిలో చాలాసార్లు వచ్చింది. పొడవు అంటే ఎక్కువ ఉంటుంది, వెడల్పు అంటే తక్కువ ఉంటుంది. మనకు 3:2 అని మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఈ విధంగా ఈ పొడవు మనకు ఇది వెడల్పు అవుతుంది. ఈ విధంగా 3:2. ఒక్కొక్కసారి వెడల్పు పొడవుల నిష్పత్తి కూడా అడగచ్చు.
ఈ విధంగా వ్యతిరేకంగా అడిగినా కానీ వెడల్పు పొడవు అంటప్పుడు 2:3 అవుతుంది. ఇట్లా కూడా ప్రశ్నలు వచ్చినటువంటి ఉన్నాయి డిఎస్సిలో ఇంతకుముందు. తర్వాత త్రివర్ణ పతాకం దేనికి ప్రతీక? మరి మన భారతదేశ త్రివర్ణ పతాకం దేనికి ప్రతీక అంటే దేశ సమగ్రతకు సమైక్యతకు ప్రతీక. త్రివర్ణ పతాకంలో రంగులు ఏవి ఉన్నాయి? కాషాయము, తెలుపు, ఆకుపచ్చ. మరి పైన కాషాయం ఉంటుంది, మధ్యలో తెలుపు ఉంటుంది, కింద ఆకుపచ్చ రంగు ఉంటుంది. ఇక తెలుపు రంగు మధ్య భాగంలో ఏ రంగులో అశోక చక్రం ఉంటుంది? దీన్ని మనం నావీ బ్లూ అంటాం. దీన్నే నీలి రంగులో అశోక చక్రం అనేటువంటిది ఉంటుంది. అశోక చక్రం మరి దేనికి సంకేతం? ధర్మానికి మరియు అభివృద్ధికి. అశోక చక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయి? స్పోక్స్, ఊచలు అంటాం. ఎన్ని ఊచలు ఉంటాయి? 24 ఊచలు ఉంటాయి. ఈ 24 ఊచలు 24 గంటలకు ప్రాతిపదిక అని కూడా మనకు చెప్పుకోవచ్చు. తెల్లపట్టి జాతీయ జెండా మధ్యలో తొలుత ఏమి ఉండేది? పింగళి వెంకయ్య రూపొందించినటువంటి తెల్లపట్టి దాంట్లో ఏముండేదంటే చెరక అంటే మామూలుగా నూలు వడికేది. చెరక స్థానంలో తర్వాత దేనిని చేర్చడం జరిగిందంటే సారనాథ్ స్థూపంలోని అశోక చక్రం 1947 జూలై 22న చేర్చడం జరిగింది. ఎప్పుడు? ఈ డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. 1947 జూలై 22న చేర్చడం జరిగింది. ఇక తర్వాత జాతీయ పతాకాన్ని ఏ సంవత్సరంలో జరిగిన ఐఎన్సి సమావేశంలో దీన్ని ఆమోదించారు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎక్కడ ఆమోదించడం జరిగిందంటే 1931 కరాచీ సమావేశంలో జాతీయ పతాకాన్ని ఆమోదించడం జరిగింది. ఇక తర్వాత జాతీయ పతాకాన్ని తొలిసారిగా 1929 డిసెంబర్ 31న లాహోర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఏ నది ఒడ్డున జవహర్లాల్ నెహ్రూ ఎగరవేశారు? రావి నది. దీన్ని జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడు ఏ రోజు ఎగరవేశాడని కూడా అడగచ్చు. 1929 డిసెంబర్ 31వ తేదీన లాహోర్లో జరిగినటువంటి ఐఎన్సి సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ ఎగరవేశారు. ఎక్కడ అంటే రావి నది ఒడ్డున ఎగరవేయడం జరిగింది. ఇక తర్వాత జాతీయ పతాకాన్ని రాజ్యాంగ పరిషత్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేసింది? అంటే మామూలుగా పింగళి వెంకయ్య తయారు చేశాడు. దాంట్లో చెరక స్థానంలో మహాత్మా గాంధీ మార్పు చేశాడు. తర్వాత 1929లో డిసెంబర్ 31వ తేదీ నెహ్రూ రావి నది ఒడ్డున ఐఎన్సి సమావేశాలప్పుడు ఎగరవేయడం జరిగింది. కానీ దీనికంటూ ఒక కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి ఎవరు అధ్యక్షుడు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత కమిటీ, రాజ్యాంగ పరిషత్ సంబంధించినటువంటి వ్యక్తి. మరి 1947 జూన్ 23న ఏర్పాటు చేసింది. మరి జాతీయ పతాకాన్ని ఏ రోజున అంగీకరించడం జరిగింది? ఏ రోజు అంటే 47 జూలై 22. జూన్ 23 నాడు కమిటీ ఏర్పాటు చేస్తే జూలై 22 రోజు అంటే సుమారుగా నెల రోజుల వ్యవధిలోనే జాతీయ పతాకాన్ని స్వీకరించడం జరిగింది. ఇక తర్వాత జాతీయ పతాకాన్ని అధికారికంగా మొదటిసారి 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి పార్లమెంట్పై ఎవరు ఎగరవేశారంటే జవహర్లాల్ నెహ్రూ ఎగరవేయడం జరిగింది. ఇక తర్వాత పతాకమందుండే రంగులు, వాటి ప్రతిరూపాలు పైనుండి కిందకు ఏమేమిటి? కాషాయము, తెలుపు, ఆకుపచ్చ. కాషాయం దేనికంటే ధైర్యానికి, త్యాగనిరతికి, దేశభక్తికి చిహ్నం కాషాయం. ఇవి కూడా ఒకసారి అడిగాడు డిఎస్సిలో. తెలుపు అనేటువంటిది శాంతికి, సత్యానికి చిహ్నం. ఆకుపచ్చ విశ్వాసము, పరాక్రమము, నమ్మకానికి చిహ్నం. మరి ధర్మచక్రం దేనికంటే ఇంతకుముందు మనం తెలుసుకున్నాం, భారతదేశ ప్రాచీన సంస్కృతికి చిహ్నం. చక్రం అంటే అభివృద్ధికి చిహ్నం. ఇక చక్రంలోని 24 ఆకులు 24 గంటలకు ధర్మానికి, న్యాయానికి, క్రమశిక్షణకు సంకేతం. ఇది మనకు జెండాకు సంబంధించినటువంటి. తర్వాత జాతీయ గీతానికి సంబంధించినటువంటి అంశాలు. ఇది 3వ అంశం తెలుసుకుందాం. జాతీయ గీతం, నేషనల్ యాంథమ్. మనకు భారతదేశ జాతీయ గీతం ఏమిటి అంటే జనగణమన. భారత జాతీయ గీతాన్ని రచించింది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక తర్వాత
రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో జాతీయ గీతాన్ని 5 చరణాలతో వ్రాయగా, ఎన్ని చరణాలు? 5 చరణాలతో వ్రాయగా మొదటి చరణంలోని ఎన్ని లైన్లను జాతీయ గీతంగా స్వీకరించారు? అతను రాసినటువంటి దాంట్లో 5 చరణాలు. ఆ 5 చరణాలలో మొదటి చరణంలోని ఎన్ని లైన్లను స్వీకరించారంటే 8 లైన్లను స్వీకరించారు. జాతీయ గీతంలోని జయ హే అనేటువంటి పదం ఎన్నిసార్లు పునరావృతమవుతుంది? 6 సార్లు. జాతీయ గీతంలోని జయ అనేటువంటి పదం ఎన్నిసార్లు పునరావృతమవుతుందంటే 4 సార్లు. జాతీయ గీతాన్ని తొలిసారిగా ఎప్పుడు ఆలపించారు? ఇది కూడా ఈ డేట్స్ కూడా గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ఆలపించారు? 1911 డిసెంబర్ 27న కలకత్తా వార్షిక కాంగ్రెస్ సమావేశంలో సరళ చౌధురాణి బృందంచే ఆలపించబడింది జాతీయ గీతం. ఈ డేట్స్ గుర్తుంచుకోవాలా, కన్ఫ్యూజ్ కావద్దు. జాతీయ గీతము, జాతీయ గేయము వేరువేరు. జాతీయ గీతమేమో జనగణమన. తర్వాత తత్వబోధిని పత్రికలో భారత విధాత పేరుతో ఈ గీతం తొలిసారిగా ఎప్పుడు ప్రచురితమైంది? 1912లో. 1911లో ఆలపిస్తే 1912లో ఇది ప్రచురణమైంది. ఏ పత్రికలో కూడా అని ఇంతకుముందు అడిగాడు. తత్వబోధిని పత్రికలో. ఏ విధంగా అంటే భారత విధాత పేరుతో. తర్వాత ఈ గీతాన్ని ఠాగూర్ చిత్తూరు జిల్లా మదనపల్లిలోని బీటీ కాలేజీలో మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో ఏ సంవత్సరంలో ఆంగ్లంలోకి అనువదించడం జరిగింది అంటే 1919లో. ఇక్కడే ఈ గీతానికి మార్గరెట్ కజిన్స్ స్వరకల్పన చేశాడు. ఆ గీతం స్వరకల్పన అంటే ఎట్లా పాడితే బాగుంటుంది అనేటువంటి దానికి స్వరకల్పన చేయడం జరిగింది. జాతీయ గీతం ఎప్పటి నుండి అధికారికంగా వాడుకలోకి వచ్చింది? ఎప్పుడు మనకు రాజ్యాంగం ఆమోదం ఎప్పుడు పొందిందో అప్పుడు. 24 జనవరి 1950. ఇక తర్వాత జాతీయ గీతాన్ని పూర్తిగా ఆలపించడానికి 52 సెకండ్లు పడితే సంక్షిప్త రూపం పాడటానికి ఎంత సమయం పడుతుంది? 20 సెకండ్లు పడుతుంది. ఇది కూడా మనకు డిఎస్సిలో అడిగారు. జాతీయ గీతాన్ని పూర్తిగా ఆలపించడానికి 52 సెకండ్లు పడుతుంది. మరి సంక్షిప్తంగా పాడడానికి 20 సెకండ్లు పడుతుంది. జనగణమన గీతం 2011 నాటికి తొలిసారి ఆలపించినప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? 2011 నాటికి 100 సంవత్సరాలు పూర్తయింది. అంటే జనగణమన గీతం అనేటువంటిది 100 సంవత్సరాలు ఎప్పుడు పూర్తి చేసుకుంది అని కూడా అడగచ్చు. ఎప్పుడు పూర్తి చేసుకుందంటే 2011. ఈ సంవత్సరం వరకు ఎన్ని సంవత్సరాలు అంటే అక్కడ నుంచి మనం కౌంట్ చేసుకుంటూ రావాలి. ఆ విధంగా. తర్వాత జాతీయ గీతంలోని సింధు అనే పదాన్ని తొలగించాలని 2005లో ఎవరు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు? అంటే జాతీయ గీతంలో పంజాబ్, సింధ్ అనేటువంటి ఇట్లా పదాలు ఉంటాయి కదా, ఆ పదంలో సింధు అనేటువంటి పదాన్ని తొలగించాలని సుప్రీంకోర్టులో ఎవరు పిల్ దాఖలు చేయడం ఏంటంటే సంజీవ్ భట్నాగర్ అనేటువంటి అతను సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశాడు. అయితే సుప్రీంకోర్టు తిరస్కరించబడింది. తర్వాత జాతీయ గీతం దేనికి ప్రతీక? విశ్వ మానవతకు, దేశభక్తికి ప్రతీక. ప్రభుత్వ వసతి గృహాల్లో జాతీయ గీతాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది? అంటే హాస్టల్స్లో ఉన్నటువంటి వారు జాతీయ గీతాన్ని కూడా ఖచ్చితంగా పాడాలనేటువంటిది ఏ రాష్ట్రం అంటే రాజస్థాన్ రాష్ట్రం తప్పనిసరి చేయడం జరిగింది. తర్వాత శ్యామ్ నారాయణ్ చౌక్సీ కేసులో 2016 నవంబర్ 30 ఎవరిక్కడ? శ్యామ్ నారాయణ్ చౌక్సీ కేసులో 2016 నవంబర్ 30న సుప్రీంకోర్టు తీర్పులో సినిమా ప్రదర్శనకు ముందు జనగణమన ఆలపించాలని తీర్పు చెప్పింది. 2018 జనవరి 9న తప్పనిసరి కాదు అని మళ్ళీ ప్రకటన చేసింది. అంటే ఎవరు వేసినటువంటి కేసులో సినిమా ప్రదర్శనకు ముందు జనగణమన ఆలపించాలని చెప్పిందంటే శ్యామ్ నారాయణ్ చౌక్సీ అనేటువంటి వ్యక్తి వేసినటువంటి కేసు 2016లో వేయడం జరిగింది. మళ్ళీ 2018లో తప్పనిసరి కాదు అనేటువంటి ప్రకటన చేయడం జరిగింది. ఇదంతా జాతీయ గీతానికి సంబంధించి. తర్వాత జాతీయ గేయం, నేషనల్ సాంగ్. భారతదేశ జాతీయ గేయం అంటే వందే మాతరం. వందే మాతర గీతాన్ని ఎవరు రచించారంటే బంకించంద్ర చటర్జీ. జాతీయ గేయాన్ని ఏ రోజున స్వీకరించారు? దానికి దీనికి కొంత డిఫరెంట్ ఉంటుంది, అది తెలుసుకోవాలి. 24 జనవరి
1950 సంవత్సరం ఇది జాతీయ గేయాన్ని అప్పుడు ఆమోదించడం జరిగింది. వందే మాతరం గేయాన్ని బంకించంద్ర చటర్జీ ఏ సంవత్సరంలో ప్రచురించబడిన ఆనంద్ మఠ్ అనే నవలలో రాశాడు? 1882 సంవత్సరంలో ఆనంద్ మఠ్ అనే నవలలో వ్రాయడం జరిగింది. జాతీయ గేయం, జాతీయ గీతం ఈ రెండిట్లో ఎక్కువగా పురాతనమైనటువంటిది ఏది? మొదటిది ఏది అంటే జాతీయ గేయం అని చెప్పొచ్చు, వందే మాతరం. తర్వాత వందే మాతర గేయాన్ని బంకించంద్ర చటర్జీ ఏ భాషలో వ్రాశాడు? ఏ భాషలో వ్రాయడం జరిగింది అంటే సంస్కృతం. వందే మాతర గేయాన్ని బంకించంద్ర చటర్జీ సంస్కృతంలో రాయడం జరిగింది. వందే మాతర గేయాన్ని ఇంగ్లీష్లోకి అనువదించిన వారు అరవింద్ ఘోష్. ఇది కూడా ఇంతకుముందు డిఎస్సిలో రావడం జరిగింది. జాతీయ గేయాన్ని తొలిసారిగా 1896లో కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో ఎవరు ఆలపించారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించడం జరిగింది. జాతీయ గీతం కాదు, జాతీయ గేయాన్ని తొలిసారిగా 1896 సంవత్సరంలో కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించాడు. జాతీయ గీతాన్ని రాసినటువంటి అతను జాతీయ గేయాన్ని ఆలపించడం జరిగింది. ఎప్పుడు? 1896లో. ఎక్కడ? కలకత్తాలో. తర్వాత వందే మాతరం గేయానికి సంగీతం సమకూర్చినది ఎవరు? వందే మాతరం గేయానికి సంగీతం సమకూర్చినది జాదునాథ్ భట్టాచార్య. ఏ సంవత్సరంను భారతదేశం బంకించంద్ర చటర్జీ 175వ జయంతిగా జరుపుకుంది? 2012వ సంవత్సరం. తర్వాత అది జాతీయ గేయానికి సంబంధించి. తర్వాత జాతీయ ప్రతిజ్ఞ, నేషనల్ ప్లెడ్జ్ మనం పాఠశాలలో చెప్పుకునేది. భారతదేశ ప్రతిజ్ఞను, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనేటువంటి ప్రతిజ్ఞను ఎవరు రాశారు? ఎవరు రాశారంటే జాతీయ ప్రజ్ఞను తెలుగులో రచించినటువంటి వ్యక్తి ఎవరు అంటే పైడిమర్రి వెంకట సుబ్బారావు. 1962లో నల్గొండ జిల్లా అనపర్తిలో రాయడం జరిగింది. ఇతను ఎప్పుడు జన్మించాడంటే 1916 సంవత్సరంలో జన్మించడం జరిగింది. జాతీయ ప్రతిజ్ఞను మొదటిసారిగా 1963లో ఎక్కడ ఆలపించారంటే విశాఖపట్నం పాఠశాలలో. పైడిమర్రి వెంకట సుబ్బారావు జాతీయ ప్రతిజ్ఞను 1962లో రాస్తే 1963లో విశాఖపట్నం పాఠశాలలో దీన్ని ప్రతిజ్ఞను ప్రారంభించడం జరిగింది. జాతీయ ప్రతిజ్ఞ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జనవరి 26, 1965, 1965 అప్పుడు అమల్లోకి వచ్చింది. ఇది జాతీయ ప్రతిజ్ఞ అని. తర్వాత జాతీయ క్యాలెండర్, నేషనల్ క్యాలెండర్ అనేటువంటిది కూడా అక్కడ ఉంటుంది. ఏ సంవత్సరం ఆధారంగా రూపొందించిన క్యాలెండర్ను జాతీయ క్యాలెండర్గా గుర్తించారు? శక సంవత్సరం ఆధారంగా జాతీయ క్యాలెండర్ను గుర్తించడం జరుగుతుంది. శక సంవత్సరాన్ని క్రీస్తు శకం 78లో ఎవరు ప్రారంభించారు? కనిష్కుడు. తర్వాత శక సంవత్సరంలో 12 నెలలుంటే ఎన్ని రోజులు కలవు? 365 రోజులు కలవు. శక సంవత్సరంలో 12 నెలలు ఉంటే ఎన్ని రోజులు ఉంటాయంటే 365 రోజులు ఉంటాయి. శక సంవత్సరంలో మొదటి నెల చైత్రం కాగా చివరి నెల ఏమవుతుంది? చివరి నెల ఫాల్గుణ మాసం అవుతుంది. చైత్రం నుంచి మొదలుకుంటే చైత్రం మొదటిదైతే ఫాల్గుణం చివరి మాసం అవుతుంది. జాతీయ క్యాలెండర్ను గ్రెగరియన్ క్యాలెండర్ ఆధారంగా ఏ సంవత్సరంలో తయారు చేశారు? మార్చి 22, 1957లో తయారు చేయడం జరిగింది. గ్రెగేరియన్ క్యాలెండర్ ఆధారంగా తయారు చేయడం జరిగింది. ప్రశ్న: జాతీయ క్యాలెండర్ను దేని ఆధారంగా తయారు చేశారంటే గ్రెగేరియన్ క్యాలెండర్ ఆధారంగా తయారు చేశారు. ఎప్పుడు తయారు చేశారంటే 1957 సంవత్సరం మార్చి 22వ తేదీన తయారు చేయడం జరిగింది. తర్వాత సాధారణ శక సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది? మార్చ్ 22 లీపు సంవత్సరంలో మార్చి 21తో ప్రారంభమవుతుంది. మామూలుగా మార్చి 22 లీపు సంవత్సరంలో అయితే మార్చి 21తో ప్రారంభం కావడం జరుగుతుంది. అంతర్జాతీయంగా వాడుకలో ఉన్నటువంటి క్యాలెండర్ ఏ క్యాలెండర్ అంటే గ్రెగేరియన్ క్యాలెండర్. అందరికీ ఒకటి డేట్ ఉంటుంది కదా, ఈరోజు ఈ డేట్ అయితే అన్ని దేశాల్లో అంతే ఉంటుంది, కాకపోతే సమయంలో కొంత తేడా ఉంటుంది. దాన్ని గ్రెగేరియన్ క్యాలెండర్గా ఫాలో కావడం జరుగుతుంది. ఇక తర్వాత శకాలు. ఈ శకాలు ఎవరెవరు ఏ శకాలు ప్రారంభించారనేటువంటిది కూడా ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ శకాలకు సంబంధించి మనం తెలుసుకుందాం. సంవత్సరము, శకాల పేర్లు, దాని నిర్మాత ఎవరు?
ప్రారంభించారు. 58 AD ఆఫ్టర్ డెత్ క్రీస్తు శకం విక్రమ శకం అనేటువంటిది విక్రమాదిత్యుడు స్టార్ట్ చేశాడు. తర్వాత 78 ఈ శక సంవత్సరాన్ని శాలివాహన శకం అంటారు. దీన్నే కనిష్కుడు ప్రారంభించడం జరిగింది. తర్వాత 320 AD గుప్త శకం, ఇది మొదటి చంద్రగుప్తుడు. తర్వాత 606 AD హర్ష శకం, హర్షవర్ధనుడు ప్రారంభించాడు. 1674 AD విజయ శకం, ఇది శివాజీ ఆరంభించడం జరిగింది. అయితే మామూలుగా శక సంవత్సరము మనం ఏం చేస్తారంటే కనిష్కుడికి సంబంధించినటువంటి ఎక్కువ ఫాలో కావడం జరుగుతుంది. 78కి సంబంధించినటువంటిది. ఈ విధంగా శకాలకు సంబంధించి ఏ శకము ఎవరు నిర్మాత ఎవరు ప్రారంభించారు అది ఏ సంవత్సరం అనేటువంటిది కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది.